హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. పండగల వేళ చాలా తొందరగా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పాయసాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చెప్తా, ఒకసారి చూసి ట్రై చేయండి. ముందుగా ఒక కడాయిని గ్యాస్ పైన పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పును 1 కప్పులో వేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. అలాగే 1/2 కప్పు సగ్గుబియ్యము, 1 కప్పు పెసరపప్పును ఇలా 1 అవర్ పాటు నానబెట్టుకున్నానండి. ఇలా 1 అవర్ తర్వాత చూసారు కదా, చేతితో ఇలా చిదిపితే విరిగిపోవాలి. పెసరపప్పు సగ్గుబియ్యం అనేది చాలా మంచిగా నానిపోయింది. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 1 కప్పు బెల్లం తురుము వేసుకొని ఈ బెల్లం తురుములో 1/2 కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని మొత్తం మెల్ట్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. అలాగే మరొక కడాయి తీసుకొని మనం నానబెట్టుకున్న 1 కప్పు పెసరపప్పును ఈ కడాయిలో వేసుకొని 1 కప్పుకు 4 కప్పుల వాటర్ వేసుకొని ఈ పప్పును ఒక 80% పాటు ఉడికించుకోవాలండి. వీడియోలో చూస్తున్నట్టు ఇలా పప్పు ఒక 80% ఉడికాక నేను 1/4 కప్పు కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి తురుమైనా పర్లేదు, ఎండిన కొబ్బరి తురుమైనా పర్లేదు. 1/4 కప్పు కొబ్బరి తురుము వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఇందాక బెల్లం కలిపి పక్కన ఉంచుకున్న ఈ బెల్లం వాటర్ను ఈ పప్పులో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. అలాగే నానబెట్టుకున్న 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని ఈ పప్పులో వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఈ పప్పుని సగ్గు బియ్యాన్ని ఒక 5 మినిట్స్ పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఈ పప్పు సగ్గుబియ్యం అనేది ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు లాస్ట్లో కాచి చల్లార్చుకున్న పాలను వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు పాలని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక లాస్ట్లో నేను నెయ్యిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఈ ప్రసాదాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఈ ప్రసాదాన్ని ఉడికించుకోవాలండి. నెయ్యి అనేది ఈ ప్రసాదానికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్నాక లాస్ట్లో దించేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఈ ప్రసాదాన్ని ఒక 5 to 10 మినిట్స్ పాటు అలా వదిలేస్తే ఈ ప్రసాదం అనేది కొద్దిగా చిక్కబడుతుందండి. వీడియోలో చూస్తున్నట్టు ఇలా చిక్కబడుతుంది. పండగల సమయంలో ఎక్కువగా టైం తీసుకోకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ రెసిపీ. అలాగే ఈ ప్రసాదం చల్లారాక తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.